ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆస్తిక మహాశయులందరికీ నమస్కారం అండి. నా పేరు జమలమడక సూర్యనారాయణ శర్మ. నేను ఇవాళ ఒక చిన్న కథ మీతో చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఆ కథ శ్రీ కామేశ్వరి ఫౌండేషన్ అనే మా సంస్థ ఎలా మొదలయ్యింది అనే దాని గురించి. దీనిలో మొదట మా నాన్నగారి గురించి చెప్పాలి. మా నాన్నగారు జమ్మలమడక బైరాగి శాస్త్రి గారు. వీరికి చిన్నతనం నుంచి కూడా గొప్ప గొప్ప గురువులతో పరిచయం ఉండేదండి. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గురువు గారితో, కంచి పరమాచార్యులు వారితో, గణపతి సచ్చిదానంద స్వామి వారితో, శివానందమూర్తి గారితో, ఇలాగా మన భారతదేశంలో ఆ కాలంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప గురువులతో ఆంతరంగికమైనటువంటి సంబంధాలు మా నాన్నగారికి ఉండేవి. అలానే విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యం యొక్క ప్రభావం, పురాణేతిహాసాల యొక్క ప్రభావం వారి డెసిషన్ మేకింగ్ మీద చాలా ఉండేదండి. సో వారికి చిన్నప్పటి నుంచి కోరిక ఏంటంటే, నాకు కనుక మగపిల్లలు పుడితే నేను వారికి వేదాధ్యయనం చేయిస్తాను, వాళ్ళని వేదం చదివిస్తాను అని వారు సంకల్పించుకున్నారు. దానికి తోడు మా అమ్మగారు శ్రీ బాలా త్రిపుర సుందరి గారు, వారి పుట్టింటి పేరు ఐతపు, ఖమ్మం జిల్లా. మా నాన్నగారు వాళ్ళదేమో తెనాలి, జమ్మలమడక మా ఇంటి పేరు. కాబట్టి వారు కూడా, మా అమ్మగారు మా నాన్నగారు ఏం చెప్తే అది ధార్మికమైనటువంటివన్నింటికి ఒప్పుకుంటూ ఆవిడ చాలా సహకరించారు. ఈ పూర్వరంగం మొత్తం దృష్టిలో పెట్టుకున్నాక పెద్దల అనుగ్రహంతో మా ఇద్దరిని కూడా మా నాన్నగారు వేదాధ్యయనం చేయించారండి. తెనాలి దగ్గర విష్ణు భట్ల శ్రీకృష్ణ ఘనపాఠి గారి దగ్గరికి మమ్మల్ని శిష్యరికానికి పంపారు. అక్కడ వేదాధ్యయనం చేశాం, కృష్ణ యజుర్వేదం. దాని తర్వాత అమ్మవారి అనుగ్రహం వలన రకరకాల సందర్భాల వలన కూడా మేము వేదాధ్యయనం నుండి నెమ్మదిగా మా అధ్యయనాన్ని శాస్త్రం వైపు మలుచుకున్నాము. శాస్త్రంలో మా గురువు గారు అంబడిపూడి రాధేశ్యామ శాస్త్రి గారు, వారి ఆధ్వర్యంలో, వారి మార్గనిర్దేశకత్వంలోనే మేము మొదటి నుంచి ఓనమాల దగ్గర నుంచి కూడా శాస్త్రంలో అన్ని కూడా అధ్యయనం చేసామండి. మా శాస్త్రాధ్యయనం వచ్చేసి పూర్తిగా కాంచీపురంలో జరిగింది. మొదట సాహిత్యం చదువుకున్నాము ఒక ఏడాది పాటు. దాని తర్వాత ఒక 3.5-4 ఏళ్ల పాటు కఠోరమైనటువంటి దీక్షతో తర్కశాస్త్రాన్ని పూర్తి చేశాం. ఈ రోజున భారతదేశంలో శాస్త్ర పరీక్షలు అనంటే తెనాలి పరీక్షలు అని పర్యాయపదంగా అయిందనమాట. అంటే తెనాలి పరీక్ష ఇచ్చిన వారు చాలా గొప్పవారు, శాస్త్రం బాగా తెలిసిన వారు అనే ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది. అలాంటి తెనాలి పరీక్షలు కూడా మేము ఇచ్చేటట్టుగా మా గురువుగారు మమ్మల్ని తర్ఫీదు చేశారు. వారి వద్దనే పూర్తిగా తర్కశాస్త్రం చదువుకున్నాం, పరీక్షలు ఇచ్చాం. దాని తర్వాత వ్యాకరణం కొంతకాలం, తర్వాత వేదాంతము మా గురువుగారు మహామహోపాధ్యాయ మణిద్రావిడ శాస్త్రి గారి దగ్గర చెన్నైలో చదువుకున్నాం. ఈ రీతిగా మా శాస్త్రాధ్యయనం మొత్తం కూడా చాలా గొప్ప గొప్ప గురువుల వద్ద జరిగింది. అట్లే విధి వైచిత్రి వలన, అలానే మా నాన్నగారి దార్శనికత్వం వలన మేము కేవలము వేదము శాస్త్రమే కాకుండా లౌకిక విద్యలు కూడా చదువుకున్నామండి. ఉదాహరణకి నేను మా తమ్ముడు స్కూల్కి వెళ్ళింది తక్కువే, 7th క్లాస్ 5th క్లాస్ వరకే వెళ్ళాం. కానీ దాని తర్వాత కొంతకాలం మేము తార్నాకలో సీఫిల్ అని ఉండేదండి అప్పట్లో, సెంటర్ ఫర్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ అని. అక్కడ జాపనీస్ లాంగ్వేజ్ అడ్వాన్స్ డిప్లొమా వరకు చదువుకున్నాం. అట్లానే రకరకాల యూనివర్సిటీస్లో
గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, అలానే ఎంఫిల్, ఈ మధ్యే పిహెచ్‌డి కూడా పూర్తి చేసుకున్నాం. చెప్పొచ్చేది ఏంటంటే, అమ్మవారి అనుగ్రహం వల్ల, మా కామేశ్వరి అమ్మవారి అనుగ్రహం వలన, మా నాన్నగారి యొక్క దార్శనికత్వం, వారి యొక్క విజన్ అనుగుణంగా, మా గురువుల యొక్క అనుగ్రహం వలన మాకు కొంత వేదము, కొన్ని శాస్త్రాలు, కొంత లౌకిక విద్యలలో ఒక దృష్టి ఏర్పడింది. వేద దృష్టి, శాస్త్ర దృష్టి, లౌకిక దృష్టి, 3 దృష్టులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ కథంతా ఎందుకు చెప్తున్నానంటే, మేము చాలా సార్లు ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. అసలు ఎందుకు ఇవన్నీ చదువుకున్నాం మనం? మనం ఏం చెయ్యాలి? లేదా అమ్మవారు మనకి ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? ఈ అధ్యయనము అందరి వల్ల అవ్వదుగా. చాలా మంది సహకరిస్తేనేగా అయ్యేది. ఇది మనకెందుకు అబ్బింది? మనము ఈ సమాజంలో చేయాల్సింది ఏంటి అని చాలా ఏళ్లగా మేము ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. ఒక 3 ఏళ్ల క్రితము ఆ ఆలోచన మరింత తీవ్ర రూపము దాల్చినప్పుడు మేము ఒక శుభముహూర్తాన శ్రీ కామేశ్వరి ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ పెట్టుకున్నామండి. దానిలో మా ప్రధానమైనటువంటి ధ్యేయాలు ఏమిటంటే, మన సంస్కృతిలో, అంటే భారతీయ సంస్కృతిలో, దాన్ని ఆంగ్ల భాషలో ఇండియన్ సివిలైజేషన్ అని అనొచ్చండి. ఈ భారతీయ సంస్కృతికి పునాది ఏమిటి అని ఆలోచిస్తే వేదమే పునాది. ఆ వేదము అనే పునాది మీద స్మృతులు, ఆగమాలు, శాస్త్రాలు, వేదాంగాలు, దర్శనాలు, ఇలా రకరకాలైనటువంటి విజ్ఞానమే మూలంగా కలిగి ఈ సంస్కృతి అనేది చాలా చక్కగా విస్తరించింది. కానీ కొంతకాలంగా ఈ ఆధునికమైనటువంటి యుగంలో ఈ సంస్కృతి యొక్క మూలాలనే మనందరం మర్చిపోయే స్థితిలో ఉన్నామండి. మనలో చాలా మందికి మన పేర్ల యొక్క అర్థం కూడా తెలీదు. ఇది కఠోరమైనటువంటి వాస్తవం. పేర్లకు అర్థమే సరిగ్గా తెలియకపోతే మనం చేసే క్రతువుల యొక్క తాత్పర్యం ఏంటి? అంతరార్థం ఏంటి? మనం ఎలా బతకాలి? మనకొచ్చే సమస్యలకి వేదాల నుండి, శాస్త్రాల నుండి ఎలాంటి సమాధానాలున్నాయి? ఈ ఆయా విషయాలు తెలియడం ఇంకా దుర్లభమే కూడా. సో, ఇదంతా గూడా ఆలోచించి గురువుల యొక్క మార్గనిర్దేశకత్వంలో మేము ఈ ఫౌండేషన్‌ని స్థాపించి, ఈ ఫౌండేషన్ ద్వారా వేద, శాస్త్ర, లౌకిక విద్యల యొక్క సమావేశంలాగా, దాని యొక్క సింబయాసిస్ అంటారు గదా! దాని యొక్క సరైనటువంటి ఒక కూర్పుతో ఒక చక్కని వ్యవస్థను మనం ఏర్పరచాలి. ఆ వ్యవస్థలో అధ్యయనము ఉండాలి. అంటే చదువు ఉండాలి. అలానే చదువుకున్న దాని యొక్క ఉపయోగం ఉండాలి. చదువుకున్న దాని ద్వారా ఈ రోజున ఉన్నటువంటి కొన్ని సమస్యలకి సమాధానం మనం ఏర్పరచుకోగలగాలి. అలానే మనందరం ఆచార వ్యవహారాల్ని చక్కగా పాటిస్తూ కూడా వీటన్నిటిని మనం సమకూర్చుకోగలం. ఈ ఆధునిక ప్రపంచంలో వేద దృష్టి, శాస్త్ర దృష్టి ఉన్నవాడు దేనికి తక్కువ కాదు అనే విషయాన్ని గట్టిగా నిరూపించాలి అనే సంకల్పంతో నేను, మా తమ్ముడు, మా నాన్నగారు మేమందరం గూడా బాగా ఆలోచించి ఈ సంస్థని ఏర్పరచుకున్నామండి. సో, ఇదంతా గూడా కథకి ఒక భాగం. ఈ విషయాలన్నిటి గూడా మనస్సులో పెట్టుకొని మా కామేశ్వరి ఫౌండేషన్ ద్వారా ఈ విషయాలని మేము ప్రస్తుతం చేస్తున్నామండి. దీనిలో ప్రధానమైనటువంటివి 4 అంశాలు. మొదటిదొచ్చేసి మాకన్నింటికి మూలం మా ఊరు. మా ఊరు తెనాలి దగ్గర కోరుతాడిపర్రు అనే ఊరండి. ఈ ఊరు జమ్మనమడక వంశానికి రెడ్డి రాజ్యం కాలంలో శ్రీనాథ మహాకవి, మీ అందరికీ కూడా తెలిసిన పేరే. వారు విద్యాధికారిగా ఉన్నప్పుడు మా పూర్వీకులకి అగ్రహారంగా ఇవ్వబడిందండి. అంటే పూర్వం రాజులు ఒక కుటుంబానికి ఒక గ్రామాన్ని ఇచ్చి, నాయనా నీ యొక్క ధర్మానుష్ఠానము, నీ యొక్క శాస్త్ర పరిజ్ఞానము, నీ విద్య, వీటన్నింటినీ కూడా మేము ఆదరిస్తున్నాము. నువ్వు చక్కగా ఈ గ్రామం ద్వారా ఏదైతే సంపాదిస్తావో దాని ద్వారా మరిన్ని క్రతువులు చేస్తూ
మరింత మందికి విద్యని వ్యాప్తి చేస్తూ ఉండు నాయనా అని ఒక సదుద్దేశంతో పూర్వం రాజులు పోషించేవారు, విద్యని అనుష్ఠానాన్ని పోషించేవారు. ఆ రీతిగా మాకు ఆ గ్రామం వచ్చింది. కాలక్రమంలో ఇన్ని వందల ఏళ్ల కాలము అనే ఒక మహా కారణానికి లోనుబడి ఈ రోజున ఆ గ్రామంలో మాకు ఆ వాల్టికి కామేశ్వరి ఫౌండేషన్ పెట్టే వాల్టికి మిగిలింది 200 గజాల స్థలం. సరే, ఆ స్థలాన్ని కూడా వదిలేసుకుంటే మనకి ఆ గ్రామంతో ఎటువంటి సంబంధం ఉండదు. తప్పనిసరిగా మనం దాంతో సంబంధంతోనే ఉండాలి. అప్పుడే మనం పైకి వెళ్ళగలం. అదే మనకి స్ఫూర్తి అని ఆ స్థలంలో మా గురుదేవులు మచిలీపట్నం వాస్తవ్యులు కీర్తిశేషులు శివలంక ఉదయశంకర ఆరాధ్యుల వారి గైడెన్స్లో మేము అక్కడ ప్రసన్న ఆంజనేయ స్వామివారి మందిరాన్ని ఏర్పరచుకున్నామండి. ఆ స్వామివారు మా ఊరికి వచ్చినప్పటి నుంచి కూడా మా ఊర్లో ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఎంతో చక్కగా పెరిగాయి. మా మా మందిరం పూర్తయి దాని దాని ఉద్ఘాటన అయిన తర్వాత మా ఊర్లో జీర్ణోద్ధరణలు మొత్తం 3 మందిరాల జీర్ణోద్ధరణలు అయినాయి. అలానే కొంత మా ఊర్లో చైతన్యం మొదలైందండి. పూర్వం అక్కడ ఇంకొన్ని ఎక్కువ చర్చులుండేవి మా ఊర్లో. చాలా చిన్న ఊరే అయినా చర్చులు ఎక్కువుండేవి. మా మందిరం మిగతా కార్యకలాపాలు స్టార్ట్ అయ్యాక కొంచెం వాటి ప్రభావం తగ్గింది. ఇంకా చేయాల్సింది చాలా ఉందండి. సో, మా మొదటి అంశం వచ్చేసి మా ఊర్లో ప్రసన్నాంజనేయ స్వామివారి మందిరాన్ని స్థాపించి, అక్కడి నుంచి స్వామివారి శక్తిని మేము అనుభవిస్తూ వారి పరిచర్యలో జాగ్రత్తగా ఒక్కొక్కడుగు ముందరకు వేసుకుంటూ వెళ్ళామండి. దాని తర్వాత మేము చేసింది ఏంటంటే, హైదరాబాద్‌లో వేదశాస్త్ర గురుకులాలు 2 పెట్టాం. దాని పేరొచ్చేసి సెంటర్ ఫర్ వేదిక్ అండ్ శాస్త్రిక్ స్టడీస్ అని ఆంగ్ల భాషలో ఉంటుంది. తెలుగులో చెప్పుకోవాలంటే శ్రీ కామేశ్వరి వేదశాస్త్ర గురుకులం అని. ఒకటొచ్చేసి మియాపూర్ ప్రాంతంలో హైదరాబాద్ ఏరియాలో ఉంది. రెండవదొచ్చేసి నల్లకుంట ప్రాంతంలో సికింద్రాబాద్ ఏరియాలో ఉందండి. ఈ 2 చోట్ల గూడా మా ప్రధానమైన లక్ష్యం ఏంటంటే, పిల్లలకి పూర్తి కాలం అంటే వాళ్ళ పూర్తి సమయాన్ని మనకిస్తే గనక, మనం వాళ్ళ ద్వారా వేదాన్ని, శాస్త్రాన్ని అధ్యయనం చేయించి, అలానే లౌకిక దృష్టిని గూడా పొందింపజేయడం అనేది దానిలో చాలా ప్రధానమైనటువంటి ఒక అంశం. దీని గురించి ఇంకొక 10 నిమిషాల్లో ఇంకొంచెం వివరంగా చెప్తానండి. కాబట్టి ఇలాగ 2 గురుకులాలు హైదరాబాద్‌లో, సికింద్రాబాద్‌లో నెలకొల్పడం అయింది. ఇప్పుడు హైదరాబాద్‌లో 10 మంది విద్యార్థులు, సికింద్రాబాద్‌లో 6 విద్యార్థులు ఉన్నారు. అలానే మేమిద్దరం అన్నదమ్ములు. మా తమ్ముడి పేరు శ్రీనివాస శర్మ. మేమిద్దరం గూడా కలిసి ఆన్‌లైన్ మాధ్యమంలో కూడా కొన్ని కార్యకలాపాలు చేస్తున్నాము. దాని గురించి గూడా అచిర కాలంలోనే చెప్తాను. అలానే కొంత ముందక్కి ప్రయాణం చేస్తూ ఉండగా అమ్మవారి అనుగ్రహంతో మనకి ఒక క్షత్రియ గ్రామము పరిచయం అయిందండి. ఇది మధ్యప్రదేశ్‌లో చింద్వాడ అనే ఒక నగరానికి దగ్గరలో రామ్‌గఢీ అనే గ్రామం అన్నమాట. దీనిలో క్షత్రియులు ఎక్కువ. దానిలో ఒకానొకడు నా దగ్గరకొచ్చాడు. ఆ పిల్లవాడికి ఏంటంటే ఏదో అశాంతి. ఏదో నేను చేయాల్సింది చేయట్లేదు. ఒక యాంగ్జైటీ అంటారు గదా! తెలీదు. దానికి కారణం ఏంటి అనేది తెలీదు. ఏదో చెయ్యాలి. నేను ఈ సివిలైజేషన్‌లో, ఈ సంస్కృతిలో నా భాగం ఏంటి? ఒక తహతహ అన్నమాట. ఆ పిల్లవాడు నా దగ్గరకు వచ్చిన సందర్భంలో నేను వాకబు చేయగా అర్థమైన విషయం ఏంటంటే, ఉత్తర భారతదేశంలో సంప్రదాయానికి చాలా దూరం అయిపోయారు జనాలు. కాబట్టి అతగాడు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ చాలా ఆస్తికులే అయినా గూడా, సంప్రదాయానికి అంత దగ్గరగా లేనివాడనమాట. కాబట్టి ఆ పిల్లవాడికి ఉపనయనం చేసి, క్షత్రియుడికి ఏ ఏ సంస్కారాలు జరగాలో, ఆ సంస్కారాలన్నీ గూడా దగ్గరుండి చేయించి, అతనికి కర్తవ్య బోధ చేశాం కొంచెం. చేసి, అతని చేత అతని గ్రామంలో ఒక పురాణ శాస్త్ర పాఠశాల, ఇప్పుడు హైదరాబాద్‌లో మనది వేదశాస్త్ర పాఠశాల అయితే, ఆ మధ్యప్రదేశ్‌లో మన ద్వారా స్థాపింపబడింది పురాణ శాస్త్ర పాఠశాల. అక్కడ ఇప్పుడు 40 మంది పిల్లలున్నారండి. 40 మంది చిన్న చిన్న పిల్లలున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు మన మీద ఎంతో నమ్మకాన్ని పెట్టి మనకి ఆ పిల్లల్నిచ్చారు. అలానే ఆ రామ్‌గఢీ గ్రామంలో ఒక గోశాల,
కొంత భూమి పరాశర కృషి విజ్ఞానాన్ని అనుసరించి పండించడానికి యోగ్యం. అంటే మనకి వేదాలలో కేవలము బ్రహ్మతత్వాన్ని గురించో, ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించో కాకుండగా, రోజువారీ మనకేవైతే సమస్యలుంటాయో, ఆ సమస్యలకి సమాధానాలు, రోజువారీ మనం ఎలా బతకాలి, దేనికోసం బతకాలి, ఎలా ఉండకూడదు, ఈ విషయాలు గూడా మనకి వేద శాస్త్రాలలో వస్తాయి కాబట్టి, దానికి సంబంధించినటువంటి గ్రామీణ వ్యవస్థని ఒకదాన్ని ఏర్పరచాలి అనే సంకల్పంతో, ఆ రామ్‌గఢీలో సెంటర్ ఫర్ పౌరాణిక్ అండ్ శాస్త్రిక్ స్టడీస్ అని మొదలుపెట్టాము. ఈ 3 కాకుండా మేము ప్రధానంగా ఇంకొక పని చేస్తోందేంటంటే, లౌకికులు అంటే వాళ్ళకి వైదికమైనటువంటి జీవనం అంటే ఇష్టమే కానీ, అలా లేని వారు ఎవరైతే ఉంటారో, వాళ్ళ పిల్లల్ని మామూలు స్కూళ్ళకే పంపిస్తారు. మీ అందరిలాంటి వాళ్ళే. సో, మీలాంటి పిల్లలకి మనం వేద శాస్త్రాలలో ఉన్న సారాన్ని ఎలా అందించాలి? అనే ప్రశ్నకి సమాధానంగా విజ్ఞాన గురుకులం, శ్రీ కామేశ్వరి విజ్ఞాన గురుకులం అని ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ఒకటి ఓపెన్ చేశామండి. స్కూళ్ళకెళ్ళే పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత మన వేద శాస్త్రాలకి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవడానికి, సంస్కృతం తెలుసుకోవడానికి, ఆయా విషయాలు తెలుసుకోవడానికని ఈ విజ్ఞాన గురుకులం అనే ఒకదాన్ని ఏర్పాటు చేశాం. దీని ద్వారా గూడా ఇంచుమించు 30 మంది పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు. కొంచెం నాకొక్క 10 నిమిషాలు సమయం ఇస్తే ఇంకొంచెం వివరంగా నేను ఒక్కొక్క చోట జరుగుతున్నటువంటి కార్యకలాపాల గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నానండి. మొదట మా ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని అందరూ దర్శించుకోండి. వారు చాలా ప్రసన్నంగా, ఆనందంగా ఉంటూ మనల్ని దుఃఖాల నుంచి దూరం చేస్తూ, జ్ఞానం వైపు పయనింపజేస్తూ ఉంటారు స్వామివారు. చాలా ప్రసన్నమైనటువంటి మూర్తి మా స్వామి. సో, ఇక్కడ కోలుతాడిపర్రు అనే చోట ప్రసన్న ఆంజనేయ స్వామి వారి మందిరాన్నే కేంద్రంగా పెట్టుకొని నిత్యం ఒక అనుష్ఠానం జరుగుతూ ఉంటుంది. నిత్యానుష్ఠానం జరుగుతూ ఉంటుందక్కడ. నిత్యము ఆ స్వామివారికి అర్చన, షోడశోపచార పూజలు, ప్రసాద వితరణ ఇత్యాదులన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అలానే ఇక్కడ ఉత్సవాలు గూడా చేస్తూ ఉంటాం. ప్రసన్న ఆంజనేయ స్వామివారి మందిరంలో మేము వార్షికోత్సవం చేస్తాము. ఆంజనేయ స్వామివారి హనుమత్ జయంతి చేస్తూ ఉంటాం. అలానే ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో కొన్ని ఆకుపూజలు, అలానే అభిషేకాలు ఇత్యాదులు గూడా చేస్తూ ఉంటాం. చుట్టుపక్కల గ్రామస్తులకు కూడా చాలా నమ్మకం. స్వామివారి అనుగ్రహంతో చాలామంది వాళ్ళ జీవనంలో వృద్ధిని పొందారు. అలానే ఆ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి మందిరాన్నే కేంద్రంగా చేసుకొని కొన్ని సామాజిక కార్యక్రమాలు గూడా చేస్తున్నామండి. అవేంటంటే మొక్కలు నాటడం గానీ, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలకి ఏదైనా ఒక ట్యూషన్ లాంటిది చేయడం గానీ, ఇలాంటి కొన్ని సామాజికమైనటువంటి కార్యక్రమాలు గూడా చేస్తున్నాం. కొన్ని భవిష్యత్ కాలంలో చేద్దామని గూడా అనుకుంటున్నాం. మనం ఎదుగుతున్న కొద్దీ అవి గూడా చెయ్యాలి అని. ప్రస్తుతానికి ఆ మందిరంలో ప్రధానంగా ఒక అర్చక స్వామివారున్నారు పూర్ణకాలికంగా. ఫుల్ టైమ్ అర్చకులు ఒకాయనున్నారు. వారు నిజానికి ఇంగ్లీష్‌లో కొంత డిగ్రీ గూడా సంపాదించిన వారు. వారు చదువు చెప్పగలరు. అలానే అర్చన ఇత్యాది కార్యక్రమాలు జేస్తారు. అలానే వారికి మొక్కలంటే చాలా ఇష్టం కాబట్టి వారి ద్వారా చుట్టుపక్కల గ్రామాలలో దేవతా వృక్షాలు ఇత్యాది గూడా మేము నాటింపజేస్తున్నామండి. అదొక ప్రధానమైన కార్యక్రమం జరుగుతుంది. అలానే ఒక ఫుల్ టైమ్ మెయిడ్ ఒక అమ్మాయి పని మనిషి గూడా ఉంది. అక్కడ శుభ్రపరచడం ఇత్యాదులు చూసుకోవడానికి. సో, ఇవి కొన్ని మేము చేసినటువంటి ఇప్పుడు రామనవమి తప్పనిసరిగా చేస్తాం. చాలా చక్కగా అక్కడ రామ కళ్యాణం జరుగుతుంది. రామ భక్తులందరూ గూడా అక్కడ సమావేశం అవుతారు. అలానే హనుమత్ జయంతి మేమందరం గూడా కలిసి హనుమత్ జయంతి చేసి స్వామివారి ప్రసాదాన్ని, వారి ఆశీర్వచనాన్ని పొందుతూ ఉంటాం. అలానే ప్రతి సంవత్సరం గూడా వార్షికోత్సవం చేస్తూ ఉంటాం. రీసెంట్‌గా ఫిబ్రవరిలోనే మన వార్షికోత్సవం గూడా జరిగిందండి. సో, ఈ రకంగా అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలు అలానే ఈ దేవతా వృక్షాలు ఉదాహరణకి మేము ప్రధానంగా చూస్తుంది బిల్వ వృక్షం అండి. దాని తర్వాత కదంబ వృక్షాలు, అలానే మునగ చెట్లు, ఇలా రకరకాల కొన్ని చెట్లు అనుకున్నామండి. చుట్టుపక్కల గ్రామస్తులకు ఉపయోగపడేవి. అలానే మన దేవతార్చనలో ఇత్యాదుల్లో మోదుగ చెట్లొకటి. ఇలాంటివన్నీ గూడా మేము నాటింపజేయడం, అవి పెరిగేంత వరకు బాధ్యత తీసుకోవడం, నిరంతరం వాకాబు చేయడం. ఈ వర్షాకాలంలో గూడా చాలా మొక్కలక్కడ బతికాయి. అలానే మా ఊర్లో ఉన్నటువంటి చెరువు చుట్టూతా గూడా మొక్కలు నాటింపజేశాం. కాబట్టి ఈ రకంగా అక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదైపోతే ప్రధానమైనటువంటి మా ఫోకస్ అంతా, మా ఎనర్జీ అంతా ప్రధానంగా మేము కేంద్రీకరిస్తోంది దేని మీద అంటే, మియాపూర్‌లో ఉన్నటువంటి వేదశాస్త్ర గురుకులం అండి. ఈ వేదశాస్త్ర గురుకులం అంటే ఏంటంటే, గురువు గారి ఇల్లు అని అర్థం అండి. గురువు గారి ఇల్లు అంటే నేనుంటున్నటువంటి ఇల్లే.
ఇప్పుడు మా వేదశాస్త్ర గురుకులంలో వేదం గురువుగారున్నారు. శాస్త్రం నేను చెప్తూ ఉంటాను. లౌకిక విద్యలు, స్కూల్లో సంబంధించిన విద్యలు రకరకాలైనటువంటి వాళ్ళు చెప్తున్నారు. దీనిలో గొప్ప విషయం ఏంటంటే, మా కామేశ్వరి అమ్మవారి అనుగ్రహం వలన లౌకిక విద్యలు చెప్పడానికి కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారండి. ఉదాహరణకి మా గురుకులంలో బయాలజీ చెప్పడానికి జీన్ టెక్ లిమిటెడ్ అనే దాని సంస్థ యొక్క అధినేత్రి అయినటువంటి ఉడుముడి అనురాధ గారు వచ్చి చెప్తారండి. ఆవిడ ఎంత గొప్ప మనిషి అంటే, మనకి హైదరాబాదులో జీన్స్‌కి సంబంధించినటువంటి చాలా విషయాలు ఆవిడ ద్వారానే, ఆవిడ సెంటర్‌లోనే జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది డాక్టర్లు ఆహ్, వాళ్ళ కంపెనీ ద్వారా రకరకాల టెస్ట్‌లు అవి చేయించుకుంటూ ఉంటూ ఉంటారండి. కాబట్టి ఆవిడ తనంతట తాను వచ్చి బయాలజీ చెప్తున్నారు. అలానే మన విద్యార్థుల తల్లిదండ్రులు ఒకాయనేమో చరిత్ర చెప్తారు చక్కగా. శివాజీ చరిత్ర, అలానే కాశ్మీర్‌లో ఉన్నటువంటి రాజుల చరిత్ర, అలానే ఇంకొక తల్లి వచ్చి చక్కగా సంగీతం చెప్తారు. అలానే ఇంకొక తండ్రి వచ్చేసి లాజికల్ థింకింగ్ అనే విషయాన్ని చెప్తారు. అలానే ఇంకో గొప్ప మనిషి వచ్చి డిజైన్ థింకింగ్ అంటే ఒక సమస్య నుండి సమాధానం వరకు ఉన్నటువంటి ప్రయాణం ఎలాంటిది అనే విషయాన్ని చెప్తారు. ఇవన్నీ గూడా చాలా లౌకికమైనటువంటి విద్యలండి. లౌకికము అంటే నా ఉద్దేశ్యం వేదానికి, శాస్త్రానికి డైరెక్ట్‌గా సంబంధించినవి కాదు. కానీ ఈ రోజున సమస్యలని పూరించుకోవడానికి, సమస్యలకి సమాధానం పొందడానికి అవి ఉపయోగిస్తామనమాట. అవన్నీ గూడా మన పిల్లలు నేర్చుకుంటున్నారు. వాటిటితో పాటుగా ప్రధానంగా నేర్చుకుంటోంది వేదం అనమాట. అలానే కొంత శాస్త్రానికి సంబంధించిన అంశాలు గూడా వాళ్ళు నేర్చుకుంటున్నారండి. సో, ఇది ప్రధానమైనటువంటి మనం చేస్తున్నటువంటి పని. సో, మన వేదశాస్త్ర గురుకులం ఆన్ ఆన్ క్యాంపస్ అంటే ఇక్కడ గురుకులంలో ఉండి నేర్చుకునేవాళ్ళు కొంతమంది, ఇక్కడే ఆన్‌లైన్‌లో నేర్చుకుంటున్న వాళ్ళు కొంతమంది, అలానే మా గురుకులం ద్వారా మేము కొంచెం ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఇత్యాదులు చేస్తున్నాం. ఈ 3 యాక్టివిటీస్ గూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో, మీరు ప్రస్తుతం చూస్తే దీనిలో మా కరిక్యులమ్‌ని ఇలా డివైడ్ చేసుకున్నామండి. ప్రధానంగా ఏం చేస్తున్నామంటే వేద విద్య తీసుకొనొస్తున్నాం. ఇందాక చెప్పా కదా! దాని తర్వాత శాస్త్ర విద్య గూడా తీసుకొనొస్తున్నాం. శాస్త్ర విద్య అంటే ఏంటి? ఇప్పుడు మేము చదువుకున్నాం గదా! ఆ శాస్త్రాలలో తేలికైనటువంటి విషయాల్ని చిన్న పిల్లలు గాబట్టి, పిల్లలు 7 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు ఉన్నారు మన దగ్గర పిల్లలు. ఆ పిల్లలకి వాళ్ళ వాళ్ళ స్తరాలను బట్టి, వాళ్ళ వాళ్ళ అభిరుచులను బట్టి వాళ్ళకి బోధన చేస్తూ ఉంటాం. కొందరికి 10% శాస్త్రం ఇస్తే 90% వేదం, లేకపోతే 80% వేదం. కొందరికి 60% శాస్త్రాన్ని, మిగతా భాగాల్ని కొంచెం తక్కువ. అలా ఒక్కొక్క పిల్లాడి యొక్క అభిరుచిని బట్టి వాళ్ళకి వేద, శాస్త్ర, లౌకిక విద్యల్ని అందించే ప్రయత్నం చేస్తున్నామండి. అలానే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. ఒక పిల్లవాడికి పెయింటింగ్ అంటే ఇష్టం. ఇంకో పిల్లవాడికి బాస్కెట్ బాల్ అంటే ఇష్టం. ఇంకొకడికి కలరీ అంటే ఇష్టం. అందులో చెప్పడం మర్చిపోయాను. మా పిల్లలందరూ గూడా గురుకులంలో ఉన్న పిల్లలందరూ గూడా కలరీ అనే యుద్ధ విద్యను గూడా అభ్యసిస్తున్నారండి. ఎందుకంటే మన దేహము గనక మన స్వాధీనంలో లేకపోతే మనము ఈ సమాజానికి అందించాల్సింది పూర్తిగా అందించలేకపోతాం. మన గురుకులం ద్వారా మనం తయారు చేస్తోంది ఎవరిని అనంటే, రాబోయే తరాలకి సరిపడా యోధులని మనం తయారు చేస్తున్నాం. కాబట్టి ఆ దృష్టితో పిల్లలకి దేహదారుఢ్యత వైపు గూడా శ్రద్ధను చూపిస్తున్నాం. అలానే ఈ హైదరాబాద్ మియాపూర్ క్యాంపస్‌లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరంటే 10 మంది విద్యార్థులున్నారు. ఒక వేదం గురువుగారున్నారు. శాస్త్రం గురువుగారు నేనున్నాను. అలానే లౌకికమైనటువంటి విషయాల్ని బోధించడానికి మన దగ్గర ముగ్గురు గురువులున్నారు. అలానే ఒక కలరీ ఇన్‌స్ట్రక్టర్. మొన్నటి వరకు గూడా ఈ పాచకులున్నారు. ఇక పైన గూడా మేము ఒక మంచి ఫుల్ టైమ్ పాచకుల్ని పెట్టుకోవాలనుకుంటున్నాం. అలానే ఒక పూర్ణకాలికమైనటువంటి ఒక పని మనిషి గూడా ఉన్నారు. ఈ రకంగా ఇవి మన మియాపూర్‌లో ఉన్నటువంటి గురుకులానికి సంబంధించిన విషయాలు. అలానే మేమందరం గూడా ఇందాక చెప్పినట్లుగా సమాజంలో ధర్మాన్ని ప్రచారం జేయడానికి రకరకాల వేదికల ద్వారా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎవరైనా మన గురుకులానికొచ్చి అడిగినా గూడా చెప్తూ ఉంటాం. మనంతట మనమే కొన్ని చోట్లకి వెళ్ళి ఆహ్, ప్రయత్నం చేస్తూ ఉంటాం వాళ్ళని ధర్మం వైపు తీసుకొని రావడానికి. అలానే విద్య ద్వారా మన జీవితాల్ని మనం ఎలా బాగు జేసుకోవాలి. ఆయా విషయాల మీద కొంత పరిశ్రమ జరుగుతోంది. అలానే స్వామివారు మన కంచి స్వామివారి అనుగ్రహం, పుష్పగిరి స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా మన సంస్థ మీద ఉన్నదండి. అలానే ఇంకొక రెండవ క్యాంపస్ వచ్చేసి మనకి నల్లకుంట ఏరియాలో ఉంది. సికింద్రాబాద్. మా తమ్ముడు
శ్రీనివాస్ శర్మ జమ్మలమడక దాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. వాడి దగ్గర మొత్తం ఇప్పుడు 6 పిల్లలు చదువుకుంటున్నారనమాట. ప్రస్తుతానికి ఫోటోలో వాళ్ళు కనిపించట్లా. వాళ్ళ దగ్గర ఆడపిల్లలు చదువుకుంటున్నారు శాస్త్రాన్ని. వేదం ఒక పిల్లవాడు కొన్ని మంత్రాలు చెప్పుకుంటూ ఉంటాడు. ప్రధానంగా శాస్త్రమే తమ్ముడు అక్కడ చెప్తూ ఉంటాడు. కాబట్టి అక్కడ గూడా చాలా పనులు జరుగుతూ ఉంటాయి. తమ్ముడు గూడా తరచూ ప్రవచనాలనండి, లెక్చర్స్ అనండి, కాన్ఫరెన్సెస్ అనండి, రకరకాల మాధ్యమాల ద్వారా శాస్త్రం యొక్క సారాన్ని, వేద ధర్మం యొక్క ప్రయోజనాన్ని ప్రాపగేట్ చేస్తూ ఉంటాడనమాట. సో, ఈ రకంగా జరుగుతున్న విషయాలు. రెండవది నేను చెప్పింది మన గురుకులాల ద్వారా మనం చేస్తోందేంటంటే, ఆఫ్‌లైన్ క్యాంపస్ అంటే మన దగ్గరికి సాక్షాత్తుగా వచ్చి చదువుకునే వాళ్ళు కొంతమందైతే, ఆన్‌లైన్ ద్వారా చదువుకునే వాళ్ళు చాలామందున్నారండి. దీనిలో గూడా మేము ప్రధానంగా ఫోకస్ చేసిన ఏరియాస్ ఏంటంటే, గురుకులాలలో చదువుకున్నటువంటి వేద పండితులు, ఆగమ పండితులు, స్మార్త పండితులు. వీళ్ళు మీకు రకరకాల చోట్ల కనిపిస్తూ ఉంటారండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక పెళ్లి చేయించాలి. ఎవరొచ్చి చేయిస్తారు? అయ్యగారు చేయిస్తారు. ఆయన ఎక్కడ చదువుకున్నారు? ఆయన ఒక గురుకులంలోనే చదువుకున్నారు. కాబట్టి ఎవరెవరైతే మీ అందరితో ధా ధార్మికమైనటువంటి విషయాలు చర్చిస్తూ ఉంటారో, వాళ్ళందరూ ఏదో ఒక గురుకులంలో చదువుకొనే ఉంటారు. కానీ ఆయా ధార్మికమైనటువంటి సంస్థల్లో చదువుకున్న వాళ్ళకి శాస్త్రం గురించి గాని, లౌకిక విద్యల గురించి గాని పెద్దగా తెలీదు. కాబట్టి వాళ్ళకి ఈ శాస్త్రం యొక్క అంశాలు తెలియజేయాలని ఆపస్తంభ గృహ్య సూత్రాల మీద 2 కోర్సులు ఇప్పటివరకు మేము పెట్టుకున్నామండి. దానిలో ఇంచుమించు 200 పైచిలుకు పండితులు నిజానికి వేద పండితులు గాని, స్మార్త పండితులు గాని వచ్చి నేర్చుకున్నారు మన దగ్గర. అలానే శ్ శాస్త్ర ప్రవేశిక అనే ఒక పేరుతో మేము శాస్త్రంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి విషయాలు జనసామాన్యానికి తెలియాలి. నిజానికి మనందరికీ చాలా మందికి శాస్త్రం యొక్క పేర్లు తెలుసు. భగవద్గీత అనే పేరు తెలుసు. ఏమండి రామాయణం అనే పేరు తెలుసు. అలానే యోగ శాస్త్రం అనే పేరు తెలుసు. వేదాంతం అనే పేరు తెలుసు. దాంట్లో ఏముంటుంది? వేదాంతంలో ఏముంటుంది? మీమాంసలో ఏముంటుంది? ఏవండీ? తర్కశాస్త్రంలో అసలేముంటుంది? ఈ విషయాలు తెలియడం కొంచెం కష్టం. అందుకని మేము ఈ శాస్త్ర ప్రవేశిక అనే పేరుతో సంస్కృతాన్ని, శాస్త్రాలలో ఉన్నటువంటి చాలా ప్రాథమికమైనటువంటి అంశాల్ని ఆన్‌లైన్ ద్వారా నేర్పాము. దానిలో గూడా చాలా చక్కగా 65 పైచిలుకు జనాలొచ్చి జాయిన్ అయ్యారండి. అది గూడా చాలా బాగా జరుగుతోంది. కాబట్టి ఈ ప్రక్రియ ద్వారా గూడా మేము ఇంచుమించు 200 పైచిలుకు విద్యార్థుల్ని ట్రైన్ జేశాం. అలానే ఈ ప్రక్రియలో నేను, మా తమ్ముడు, అలానే ఇంకొక అబ్బాయి మొత్తం ముగ్గురం కలిసి ఈ ఈ ఆన్‌లైన్ చేస్తున్నాం అన్నమాట. అలానే ఇవంతా గూడా కోఆర్డినేట్ చేయడానికి మాకొక అడ్మిన్ ఉన్నారు. సో, వీళ్ళందరూ గూడా మనతో పాటుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళనమాట. అలానే నేను ఇందాక చెప్పాను గదా! మన హైబ్రిడ్ క్యాంపస్ ఏదైతే సికింద్రాబాద్‌లో మా తమ్ముడు జేస్తున్నాడో, దాని గురించి ఈ స్లైడ్‌లో ఉంది. సో, మనకి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో రకరకాలుగా మనకి స్టూడెంట్స్ ఉన్నారనమాట. అలానే ఈ చింద్వాడ మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి మన ఇంకొక క్యాంపస్ గురించి చెప్పాను గదండీ! పురాణ శాస్త్ర, పౌరాణిక్ అండ్ శాస్త్రిక్ స్టడీస్. ఎందుకు అంటే, ఈ గ్రామం వచ్చేసి క్షత్రియులు ప్రధానంగా ఉన్నటువంటి గ్రామం అండి. బ్రాహ్మణ జాతిలో ఉన్నటువంటి వాళ్ళు కొంతవరకు కొంతవరకు అందరూ అని కాదు గానీ, కొంతవరకు సంప్రదాయంతో సంబంధం ఉన్నా, మిగతా వర్ణాలలో నెమ్మదిగా సంప్రదాయానికి దూరమవుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువవుతోంది. సో, మా ఆలోచన ఏమిటంటే, అందరూ గూడా సంప్రదాయానికి దగ్గరవ్వాలి. మన ఋషులు మనకి ఏమైతే చెప్పారో మనందరం గూడా చాలా జాగ్రత్తగా అనుష్ఠించాలి అనే ఒక ఆలోచన ఉన్నది. కాబట్టి నేను చెప్పినటువంటి ఆ అబ్బాయి ఇక్కడ అనిరుద్ధ పటేల్ అనే అబ్బాయి. ఆ అబ్బాయి ద్వారా మనకి గ్రామం సంక్రమించింది. గ్రామస్తులు గూడా చాలా గురుభక్తి కలిగిన వాళ్ళు. మనం చెప్పిన విషయాల్ని వాళ్ళు చాలా చక్కగా ఆకళింపు చేసుకొని, ఆ గ్రామంలోనే ఇప్పుడు మనం ఒక ఆహ్, ఆహ్, స్కూల్‌ని ఎస్టాబ్లిష్ చేసామండి. దాంతో పాటుగా మా ఆలోచన ఏంటంటే, దైవతానుగ్రహం లేనిదే మనం ఎటూ ముందరికి వెళ్ళలేం. కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు, శివుడు అలానే శివాని అని అమ్మవారనమాట. పార్వతి అమ్మవారు. వీళ్ళ ముగ్గురు దేవాలయాలు గూడా మన మన ఫౌండేషన్ ద్వారా ఎంతో కొంత అంతా మేమే చేస్తున్నాం అని చెప్పలేం గానీ, ఎంతో కొంత ఆ ఆధ్యాత్మిక శక్తిని పొందుతూ ముందరికెళ్తున్నాం. సో, రీసెంట్‌గా మన ఫౌండేషన్ ద్వారా అక్కడొక పాఠశాల నిర్మింపబడింది.
ఆ పాఠశాలలో 4 క్లాస్ రూమ్లు ఉన్నాయి. మాకు అది చాలా పెద్ద విషయం అండి. మేము ఒక ఏడాది కాలంలో అక్కడ 40 మంది విద్యార్థుల్ని, టీచర్లని, ఒక యాక్చువల్ స్కూల్‌ని, అలానే ఒక గోశాలని, ఇన్ని మేము అక్కడ సమకూర్చుకోగలిగామండి. మొత్తం చూస్తే ఈ స్లైడ్‌లో 30 అనే రాసాం గానీ, ఇప్పుడు రైట్ నౌ 40 మంది ఉన్నారండి. అలానే టీచర్స్ వచ్చేసి 4 అక్కడే ఉండే టీచర్స్, ఆన్‌లైన్‌లో కూడా కొంతమంది టీచర్స్ ఉన్నారు. అలానే ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ చూడడానికి ఒక అబ్బాయి ఉన్నాడు అక్కడ. సో, దీనిలో మేము ఈ కరిక్యులమ్ ఎలా డివైడ్ చేసామంటే, ఎన్‌సీఈఆర్‌టీలో ఉన్నటువంటి కరిక్యులమ్ ప్రధానంగా చెప్తూ, అది మాత్రం సరిపోదు. మన సంస్కృతిని మనం దీర్ఘకాలికంగా సంరక్షించుకోవాలి, లోటుపాట్లని పూరించాలి అని అనుకుంటే, అది మాత్రం సరిపోదు కాబట్టి, దాంతో పాటుగా సంస్కృతాన్ని గూడా వాళ్ళకి అందిస్తూ, ఆచార వ్యవహారాలు ప్రధానంగా వాళ్ళ చేత అనుష్ఠింపజేస్తూ, వాళ్ళకి ఆధ్యాత్మిక శక్తి వచ్చేటట్టుగా చూస్తూ, వాళ్ళకి శాస్త్రంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి అంశాలను గూడా తెలియజేస్తూ ఉన్నామండి. ఇది పురాణ శాస్త్ర పాఠశాల అని ఎందుకు అంటున్నామంటే, పురాణోక్త విధానంగా వాళ్ళకి ప్రధానంగా ఆచారాలు ఉంటున్నాయి కాబట్టి దాన్ని పురాణ అని చెప్పాం. పురాణంలో ఉన్నటువంటి కథలని, ఇత్యాదుల్ని గూడా వీళ్ళకి చక్కగా తెలియజేస్తూ ఉంటామండి. చివరి ప్రకల్పం వచ్చేసి మన విజ్ఞాన గురుకులం. ఈ విజ్ఞాన గురుకులంలో లౌకికులు మీలాంటి వాళ్ళ పిల్లల కోసం మేము తయారు చేసినటువంటి ఒక ఆన్‌లైన్ స్కూల్ అనుకోవచ్చు. స్కూల్ అయిపోయిన తర్వాత ఎలాగైతే సంగీతం, నాట్యం ఇత్యాదులు నేర్చుకుంటారో, అలాగా ఈ విషయాలను వీళ్ళు నేర్చుకుంటారండి. దీనిలో ప్రధానంగా సంస్కృతం నేర్పుతున్నాం. చరిత్ర, మన రాజుల గురించి, ఋషుల గురించి, నదుల గురించి, రాజ్యాల గురించి చెప్తున్నాం. స్తోత్రాల కథలు, స్తోత్రాల వెనకాల ఉన్న కథ, దాని యొక్క ప్రయోజనం, దాని యొక్క వాడుక, ఇవన్నీ గూడా చెప్తున్నాం. అలానే విజ్ఞానం అంటే శాస్త్రంలో ఉన్నటువంటి మౌలికమైన విషయాలు. ఇవన్నీ గూడా వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం 20 అని దీనిలో రాసాం గానీ, ఇంకొంచెం పెరిగారు. 25, 30 వరకు గూడా మన దగ్గర పిల్లలున్నారు. 3 బ్యాచుల్లో చదువుకుంటున్నారు. దీనిలో గూడా 3 టీచర్లు మనకి దీనిలో భాగస్వాములై ఉన్నారండి. ఈ కథంతా, ఈ పూర్వరంగం అంతా చేస్తున్న విషయాలంతా ఎందుకు చెప్తున్నాం అనంటే, మనందరం కలిసి మన సంస్కృతి కోసం ఏం చేయగలం? ఒక చేత్తోనే ఎంత కొట్టినా గూడా అది శబ్దం రాదండి. ఒక చెయ్యికి ఇంకో చెయ్యి కలిస్తేనే శబ్దం అనేదొస్తుంది. ఇంకో చెయ్యి కలవనంత వరకు ఈ ప్రయత్నం ఎంత చేస్తున్నా అది పూర్తిగా ఫలించదు. కాబట్టి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మీ చేయూతను గూడా మేము అర్థిస్తున్నామండి. ఎందుకంటే మనం కనక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని సరైనటువంటి ఒక ఫౌండేషన్ అంటే ఒక కాంక్రీట్ బేస్‌ని గనక మనం తయారు చేసుకోలేకపోతే, రాబోయే తరాలకి మనం భారతీయులము అని చెప్పుకోవడానికి ఏం మిగులుతుంది అంటే, చెప్పడం చాలా కష్టం అండి. మనం గనక ఒక 50 ఏళ్ల తర్వాత భారతదేశం ఎలా ఉంటుంది? 100 ఏళ్ల తర్వాత భారతదేశం ఎలా ఉండబోతోంది? ఆహ్, అలా అడ్వర్స్‌గా, నెగెటివ్‌గా అది వెళ్ళిపోకుండా సంస్కృతి కనీసం కొంతలో కొంత బాగుపడాలంటే మనం ఏం జేయాలి? మన సమాజంలో నుంచి ఒక ఆది శంకరాచార్యులు వారు పుట్టారు. విద్యారణ్య స్వామి వారు పుట్టారు. వివేకానంద స్వామి వారు పుట్టారు. అందరూ మనలాంటి మనుషులుగానే పుట్టి సాధించాల్సిన శిఖరాలన్నింటిని కూడా సాధించారు. వాటిని మనం ఎలా సాధించాలి? దానిలో వైదికములైనటువంటి ధర్మాల్ని, శాస్త్రీయములైనటువంటి బుద్ధుల్ని, లౌకికమైనటువంటి ప్రయోజనాల్ని అన్నిటిని మనం సాధించొచ్చు. కలిసికట్టుగా మనందరం ముందరికెళ్ళి సాధించొచ్చు. కాబట్టి ప్రస్తుతం ఇందాక నేను వివరించినటువంటి కలాపాలన్నీ చేయడానికి చాలా కష్టపడుతున్నామండి నిజం చెప్పాలంటే. రకరకాల ఉద్యోగాలు చేస్తూ, నేను గాని, మా తమ్ముడు గాని, అలానే ఇంకొక అబ్బాయి గాని, మేమందరం కలిసి రకరకాలుగా సొంతంగా ఉద్యోగాలు చేస్తూ, దానిలో నుంచి డబ్బులు తీసుకొనొచ్చి, కష్టపడి ఏదో రకంగా అమ్మవారి దయ వల్ల, అమ్మవారి దయ లేనిదే ఏది జరగదు. ఆవిడ దయతో చేస్తున్నాం. దీనిలో మీ తోడ్పాటు గనక అందితే మాకు ఇంకొంచెం సులభంగా మేము ఏదైనా ఒక మరీ ఎక్కువ ఉద్యోగాలు, ఎక్కువ సమయం పని చేస్తూ గడపకుండా, ఈ సమాజంలో మనం సాధించాల్సిన విషయం మీద ఇంకొంచెం ధ్యాస పెట్టి, ఇంకొంచెం ఎక్కువ మందికి మన కార్యకలాపాలతో సంబంధాన్ని ఏర్పరచాలి అనే కోరిక ఉన్నది. సో, మొత్తానికి ఈ మియాపూర్ క్యాంపస్‌లో జరుగుతున్నటువంటి ఖర్చు వచ్చేసి నెలకి ఇంచుమించు రూ. 1,17,000 అటు ఇటుగానండి. ఒక్కొక్క నెల తక్కువవుతుంది. ఒక్కో నెల ఎక్కువవుతుంది. నికరంగా అయ్యే ఖర్చేంటంటే సాలరీస్ అయితే నికరంగా అవుతాయి గదా! గురువుగారికి సంభావన గాని, వేదం గురువుగారికి. అలానే ఇక్కడ మొన్నటి వరకు ఉన్నారు ఒక పాచకులు. ఇక పైన మేము పెట్టుకోవాలనుకుంటున్నాం గూడా. వారికి ఇంచుమించు ఈ సంభావన ఇచ్చాం.
అలానే ఇన్‌స్ట్రక్టర్స్ ఎవరైతే వచ్చి ఎక్స్‌ట్రా ఇప్పుడు కలరి నేర్పిస్తున్నారో వారికి గాని, ఇంకొకళ్ళకి గాని మనం చేయాల్సినటువంటి సహాయం, మనం ఇవ్వాల్సినటువంటిది అంతా కలిపితే ఇంచుమించు రూ. 70,000 నికరంగా సాలరీస్‌కి అవుతున్నటువంటి ఖర్చండి. అలానే ఈ గురుకులాన్ని మెయింటైన్ జేయడానికి రెంటు చాలా తక్కువ. అమ్మవారి దయ వల్ల ఒక మంచి ఆస్తికులు మనకి ఈ గురుకులంలో ఉండే అవకాశాన్ని ఇచ్చారు. రెంట్ చాలా తక్కువగా తీసుకుంటున్నారు. అది కాకుండా గూడా పాలకు గానీ, కూరగాయలకు గానీ, లేకపోతే మిగతా సరుకులు గానీ, ఇవన్నీ గూడా అటు ఇటుగా ఒక 50,000 ఏసుకోండి. ఆ రకంగా ఖర్చవుతోంది కాబట్టి, మీరు మీ కర్తవ్యంగా భావించి, ఇదేదో పుణ్యం వచ్చేస్తుంది, లేపోతే ఇది చేసేస్తే ఓ పనైపోతుంది. అలా కాకుండా దీర్ఘకాలికంగా మనం భారతీయ సంస్కృతికి చేయాల్సింది ఏంటి? నా కర్తవ్యం ఏంటి? ఇది నా కర్తవ్యం అని భావించి కనుక మీరు దీనిలో తోడ్పాటు పడితే అవశ్యం ఆ పరాదేవి కామేశ్వరి అమ్మవారు మనందరినీ చక్కగా చూసి మన భారతదేశాన్ని మరింత విశ్వగురు స్థానం వైపు నడిపించే నడిపించే రీతిగా మనందరినీ కూడా అనుగ్రహించగలదని నా అభిప్రాయం అండి. ఇవి ప్రధానంగా మనకు జరుగుతున్నటువంటి ఖర్చులు. అలానే చింద్వాడాలో మధ్యప్రదేశ్‌లో ఉన్న చోటేమో ఈ ఖర్చులున్నాయి అక్కడ. ఏదో రకంగా మీ అందరి సహాయ సహకారాలతో దీన్ని మరింత ముందుకు తీసుకొనెళ్ళాలి. మీ అందరినీ గూడా ఈ మూవ్‌మెంట్‌లో భాగస్వాములుగా చెయ్యాలి అని మా అందరి అభిప్రాయం అండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం.